అమ్ములు ఎక్కడికి పోతున్నాం మనము? తోటకి వెళ్తున్నామా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు. శుభాకాంక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి తోటలో మనము శ్రీరామనవమి జరుపుకుంటామా? తాత ఏం చేస్తున్నాడు అక్కడ? పూలు పండ్లు అన్నీ ఎందుకు? ఆవులు పెట్టడానిక, పూజ చేసుకోవడానిక? సరే వెళ్దామా మనం ఇప్పుడు తోటకు. అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా తోటలో పెద్ద పనస చెట్టు ఎక్కడుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఈ పనస చెట్టు నుంచి దాదాపుగా ఇప్పుడు 10 నుంచి 12 పెద్ద పనస కాయలు అనేది మనకు లభిస్తాం. చూడండి, ఇక్కడ ఒక మంచి పని చేసినామంటే కొన్ని తరాలు గుర్తుంచుకుంటాయంటారు కదా, దానికి నిదర్శనమే ఈ జాక్ ఫ్రూట్ చెట్టు. ఇది ఎవరు నాటినారో తెలియదు. మా పెద్దలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, నాన్నలు ఎవరో ఒకరికి నాటినారనమాట. వాళ్ళు నాటడం వల్ల ఇప్పుడు ఆ ఫలాలను మేము అనుభవిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి చెట్టును మాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి మా పెద్దలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. పండు లాస్ట్ వీడియోలో చూపించినాను. కాయలు గుత్తలు గుత్తులుగా కాస్తున్నదండి. ఈరోజు పండు అయింది. ఆ పండును మేము ఎలాగ తింటున్నాం చూపిస్తాను, రండి చూద్దాం. ఎలా ఉందిరా కార్తీక్? అద్భుత, సూపర్. చూడండి, ఇప్పుడే కోసినాము. పళ్ళు చాలా రుచిగా ఉంది. ఈ చెట్టు నాటినటువంటి వ్యక్తికి ఇది అంకితం చేస్తున్నాం, అంతే కదా. ఈ విధంగా తేనె పూసి తిన్నామంటే మధురం 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 అద్భుత.